కేసీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతదేహానికి నివాళులర్పించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ఎర్రవల్లి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఉన్న మాగంటి గోపీనాథ్ మృతదేహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సమయంలో తన పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న మాగంటి కుమారుడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. అలాగే అన్ని సమయాల్లో బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసిన మాగంటి మృతిపై తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మాగంటి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతదేహానికి నివాళులర్పించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఉదయం గుండెపోటుతో చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఆయన ఈ ఉదయం 5:45 చనిపోయినట్టుగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ చనిపోవడంతో పార్టీ నేతలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హుటాహుటిన ఇక్కడికి మాగంటి నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆయన పార్థివ దేహాన్ని చూసి కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక కీలక నేతను కోల్పోయాము పార్టీ నుంచి అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేసి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. మాగంటి జూబ్లీహిల్స్ నుంచి దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది. 2014, అదేవిధంగా 2018, 2023 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారి గెలిచినప్పుడు టీడీపీ నుంచి గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలవడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా పార్టీకి కీలక నేతగా ఉన్నారు. అలాంటి నేత ఈరోజు గుండెపోటుతో చనిపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను దగ్గర తీసుకుని ఓదార్చి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది. మాగంటి గోపీనాథ్ ఈ రోజు ఉదయం 5:45 చనిపోయారనే వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళంతా కూడా అక్కడికి చేరుకొని ఏఐజీ ఆసుపత్రి నుంచి మాగంటి నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మాగంటి నివాసం వద్ద పార్టీ నేతలు, అదేవిధంగా కార్యకర్తలు,
అదేవిధంగా ప్రజల సందర్శన కోసం అని చెప్పేసి ఇక్కడ ఆయన భౌతికాయాన్ని ఉంచారు. పార్టీకి సంబంధించిన ప్రముఖులతో పాటు అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా వచ్చి మాగంటికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం ఈటెల రాజేందర్ కూడా బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ మాగంటికి నివాళులు అర్పించారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఆయన కుటుంబ సమేతంగా వచ్చేసి మాగంటికి నివాళులు అర్పించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మరికొద్దిసేపట్లో 2 గంటల ప్రాంతంలో మాగంటి నివాసం నుంచి ఆయన అంతిమ యాత్ర అయితే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో మాగంటికి అంతిమ సంస్కారాలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 2 గంటలకు మహాప్రస్థానంలో ఈ అంతిమ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. भैया फूल दीपे जिन्हें को सनी भाई ये कैमरा है नहीं सनी अरे संतोष తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతదేహానికి నివాళులర్పించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాగంటి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సమాచారం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేరుగా ఎర్రవరి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఉన్న మాగంటి గోపీనాథ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమయంలో తన పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసిన కేసీఆర్ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న మాగంటి కుమారుడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేసీఆర్ వారికి ధైర్యం చెప్పారు. भैया फूल दीपे जिन्हें को सनी भाई ये कैमरा है नहीं सनी अरे संतोष అలాగే అన్ని సమయాల్లో బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసిన మాగంటి మృతిపై తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మాగంటి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి.
సన్ని భాయ్ సన్ని 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 అరే సంతోషం साहब